మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది నా సొంత మండలం. మీ అందరికీ తెలుసు, నా సొంత ఊరు అల్లాగుంట చిన్న గ్రామంలో పుట్టాను. మా మండలంలో మా పల్లెల్లో తిరగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి చూసినప్పుడు 15 సంవత్సరాలుగా నాకు సీసీ రోడ్ లేదు. 15 సంవత్సరాలుగా నేను హౌసింగ్ సైట్ కోసం పోరాడుతున్నాను. 15 సంవత్సరాలుగా నాకు ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదని విన్నప్పుడు నిజంగానే బాధ అనిపించింది. అంటే వచ్చిన ఎమ్మెల్యేలంతా ఏం చేశారు, ఆ వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోయినాయి, నిజంగా అవన్నీ ఎందుకు ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదని నిజంగానే చాలా బాధేస్తుంది. ఈ గ్రామంలో వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ మొత్తం కూడా నీళ్ళు నిలిచిపోతున్నాయి, దగ్గర కాలు ముట్టి దాకా వస్తుంది ఇక్కడ నీళ్ళు, పిల్లలు ఇక్కడ నుంచి పోలేకుండా పోతున్నారు, ఇక్కడ చాలా మస్కిటోస్ అని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బంది ఉందని చెప్పినప్పుడు నిజంగానే నేను చలించిపోయినాను. ఖచ్చితంగా నేను దాన్ని నా పర్సనల్ వర్క్గా తీసుకొని దీన్ని ఇమ్మీడియట్గా చేసి పెడతానని చెప్పేసి విలేకరులు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి మన గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ అడుగుతుంటే అది కూడా ఇంతవరకు జరగలేదు. ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము, అందులో ఏ డౌట్ లేదు. 3 to 4 months లోపు మన ఊర్లో కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా మేము చేయిస్తామని చెప్పి మీ అందరికీ ఇది ఈ ఊరు సమస్య. జనరల్గా ఇది ఏంటంటే పల్లె పండుగ అంటే పల్లెలు బాగుంటేనే ఇక్కడ నుంచి మంచిగా మీరు వ్యవసాయం చేసి ఇక్కడ నుంచి అన్నీ కూడా మనకు కావాల్సిన అన్ని తినడానికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు రాష్ట్రం మొత్తం పోవాలంటే పల్లెలు బాగుంటాయి. పల్లెలు మెయిన్గా మన ప్రభుత్వం ఫోకస్ చేయబోయేది డ్రైన్స్. నేను వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజ్ గురించి అడుగుతున్నారు. సార్ మా ఊరికి డ్రైనేజ్ లేదు సార్ ఇది పోవడం లేదు సార్, ఇక్కడ నీళ్ళు వచ్చేస్తుంది సార్, పిల్లలు ఆడుకుంటారు, ఇక్కడ మస్కిటోస్ ఉన్నాయి, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, ఈ విధంగా టైఫాయిడ్ వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా మేము సీరియస్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినందువల్ల నెక్స్ట్ పల్లె పండుగ మనకి డ్రైన్స్, కమ్యూనిటీ హాల్స్. ఏ ఊర్లో డ్రైనేజ్ సమస్య ఉందో వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ శాంక్షన్ చేస్తాము. ఏ ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తాం. ఇప్పుడే అందిన వార్త, ఎంపీడీఓ గారు కూడా ఆల్రెడీ మెసేజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఎట్లా సీసీ రోడ్లు వేసామో అదే విధంగా ప్రతి ఊరికి డ్రైనేజ్, ప్రతి ఊరికి కూడా ఎవరెవరికి కమ్యూనిటీ హాల్ మీకు అన్ని కూడా చేయిస్తామని చెప్పి వాగ్దానం. సో ఇది మాత్రం కాదు, నేను ఇక్కడికి వచ్చింది, నేను కూడా ఇదే ఊర్లో ఒక చిన్న ఆఫ్ హౌస్ వేసుకొని ఇట్లాంటి చిన్న పల్లెలో పుట్టినోడిని. నేను ఏదో పెద్ద దొర అని కాదు, ఈడ నుంచి కష్టపడిపోయినోడిని. కష్టం అంటే ఏమని నాకు తెలుసు, ఊరు ఎట్లా ఉందని తెలుసు, పల్లె ఎట్లా ఉంటుందని తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆఫ్ హౌస్ వేసుకొని వ్యవసాయం చేసినోడిని. నైట్ అంతా వేరుశనగ నీళ్ళు కట్టున్నాను, నైట్ అంతా చెరుకు తోటకు నీళ్ళు కట్టున్నాను, మార్నింగ్ వచ్చి కాలేజీకి పోయినాను. సో కాబట్టి ఇక్కడ నుంచే పుట్టి ఇక్కడే మీలో ఒకరిగా పెరిగినాను కాబట్టి మీ కష్టాలు నాకు బాగా తెలుసు, నేను అర్థం చేసుకోగలను. మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ దగ్గర మంచి మెజారిటీ తెచ్చుకొని అక్కడే కారులో ఉండి టాటా చెప్పేది, పైన నుంచి హెలికాప్టర్ నుంచి టాటా చెప్పే క్యాండిడేట్ నేను కాదు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాను కాబట్టి మీ కష్టాలు నాకు తెలుసు, ప్రతి ఒక్కటి నేను అర్థం చేసుకోగలను. మీకు ప్రతి ఒక్క వర్క్ కూడా దగ్గరుండి చేయించే బాధ్యత నాది. కొంతమంది 90 ml కటింగ్ బ్యాచ్ కూర్చొని పనికి మాలిన తొట్టి గ్యాంగ్ ఏదైనా మాట్లాడుతుంటే అవన్నీ నమ్మొద్దండి. మీరు మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. నేను కూడా చిత్తశుద్ధితో మీ అందరికీ కూడా ఒక అన్నగా, తమ్ముడుగా, ఒక పెద్ద ఆయనగా మీ దగ్గర ఉండి మీ అందరికీ కూడా సమస్యలు తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను. మీ సమస్యల్ని మీ మండలాధ్యక్షుడు, ఈ మండలానికి అధ్యక్షుడు ఈయనే, మీ మండలాధ్యక్షుడు దృష్టికి తీసుకోకండి. ఈయన మ్యాక్సిమం సాల్వ్ చేస్తాడు. ఈయన సాల్వ్ చేయలేదంటే నా పిఏ దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా సాల్వ్ చేస్తాము. లేదంటే డైరెక్ట్గా నాకే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి, ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై చేస్తాను. సో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీ దగ్గర నుంచి ఒక టీ కూడా నేను ఆశించను. టీ కూడా ఆశించకుండా పనిచేసే ఎమ్మెల్యే నేను. అదేవిధంగా ఒక క్యాస్ట్ అంటే లోపల కూర్చోబెట్టుకుని, ఇంకో క్యాస్ట్ అంటే బయట కూర్చోబెట్టేది, ఆడపోయి నిలుచుకునే క్యాండిడేట్ నేను కాదు. బూతులు తిట్టే క్యాండిడేట్ కూడా నేను కాదు. మీకు చిత్తశుద్ధిగా పనిచేయడానికి వచ్చినాను. అదేవిధంగా మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీ నన్ను గెలిపించారు.
ఆ మెజార్టీని, ఆ మంచితనాన్ని నేను ముందుకు తీసుకుపోయేదానికి నేను చిత్తశుద్ధిగా పనిచేయడానికి రెడీగా ఉన్నాను. మీరందరూ కూడా కలిసి నాతో పాటు పనిచేయండి. మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం, మన మండలాన్ని మనం డెవలప్ చేసుకుందాం, మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి బాటలో పెడదామని చెప్పేసి నేను అందరూ కూడా చెప్తున్నాను. వచ్చిన 8 నెలల్లోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి నోట్లోనే 2000 ఎకరాలు ఇమీడియట్గా వచ్చి మీరు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశించారు. మేము ముందే చూసుంటాం. అదేవిధంగా డయాలిసిస్ యూనిట్ ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి నోట్లోనే పెనుమూరులో డయాలిసిస్ యూనిట్ పెట్టమని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారి నోట్లోనే ఆయన ద్వారానే పాలసముద్రంలో గురుకుల బాయ్స్ పాఠశాల పెట్టమని చెప్పారు. ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారిని గట్టిగా పట్టుకొని వదలకుండా ఈ పని చెయ్యండి అనే సత్తా ఉండి దగ్గరుండి మాట్లాడే ఎమ్మెల్యే అది నేనే అని మీకు